అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము అక్టోబర్ మాసము 28వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము జెరుబాబేలు. జకరియా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం నందు జెరుబాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే: శక్తి చేతనైనను బలము చేతనైనను గాక, నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చెను. నేడు మనము సంధించబోచున్న దైవజనుని యొక్క పేరు జెరుబాబేలై ఉన్నది. జెరుబాబేలు అను మాటకు బబులోను యొక్క చిగురు అని అర్థమునై ఉన్నది. చెరయందు బబులోనుకు వెళ్ళిన తల్లిదండ్రులకు కుమారుడుగా అక్కడ పుట్టినందున ఆ పేరును అతనికి పెట్టి ఉండవచ్చును. అయితే ఆయన ప్రభువు కొరకును యెరూషలేము కొరకును భక్తి వైరాగ్యమును కలిగి ఉన్నవాడు. జెరుబాబేలును యాజకుడైన యెహోషువాయు బబులోను నుండి యెరూషలేమునకు జనులను నడిపించుకొని వచ్చినవారు. యెరూషలేమునందు ఒక బలిపీఠమును కట్టి బలిని అర్పించారు. తరువాత జెరుబాబేలు యొక్క చేతులు కూలిపోయి పడిపోయి ఉన్న ఆలయమును మరలా కట్టునట్లు పునాది వేసిను. మొదటి ఆలయమును కట్టినది సొలొమోను. ఈ ఆలయము అదే స్థలమునందు రెండవసారి కట్టబడినట్లు పునాది వేయబడెను. సొలొమోను గొప్ప రాజైనందున ఆలయమును సులువుగా కట్టుటకు ఆయనకు సాధ్యమాయెను. ఆలయమునకు కావలసిన సమస్త పనిముట్లను దావీదు సమకూర్చి పెట్టి ఉండెను. జనులు ఉత్సాహముగా ఇచ్చిరి. చుట్టుపక్కల రాజ్యాల రాజులను సహాయ హస్తమును చాపిరి. అయితే ఇట్టి అనుకూలతలు ఒకటియు జెరుబాబేలునకు లేకుండెను. జెరుబాబేలు యొక్క దినముల యందు అత్యధిక శాతమైన యూదులు బబులోను నందు గల చెరలో చిక్కబడి ఉండెను. చెర నుండి వచ్చిన వారిలోను సరైన ఉద్యోగము లేకుండెను. దేవుని పని కొరకు భయంకరమైన వ్యతిరేకతలు అన్ని వైపుల నుండి లేచెను. ఆటంకములను పోరాటములను జెరుబాబేలు యొక్క మనస్సును సొమ్మసిల్లునట్లు చేసెను. పరిశుద్ధాత్మని యందు ఆనుకొని ఉండుటయే ప్రభు ఇచ్చిన ఆలోచనే ఉన్నది. నేడు ఆలయమని చెప్పబడుట చేతులతో కట్టబడుట కాదు, ఒక విశ్వాసి యొక్క హృదయమే ప్రభు నివసించు ఆలయముగా ఉన్నది. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీ యొక్క ఆత్మయు జీవితము భవనముగాను మందిరముగాను ప్రభు యొక్క నివాస స్థలముగాను కట్టి లేవనెత్తబడుచున్నప్పుడు నిశ్చయముగానే పలు వ్యతిరేకతలను ఆటంకములను పోరాటములను సంధించవలసిందై ఉండును. పరిశుద్ధముగా జీవింపకుండునట్లు లోకమును శరీరమును సాతానును మీతో పోరాడుచున్నే ఉండును. సాతాను కూడాను శోధనలపై శోధనలను తీసుకుని వచ్చును. అటువంటి సమయముల యందు పరిశుద్ధాత్మనిపై ఆనుకొనుడి. ఆత్మ వలన సమస్తమును సాధ్యమే. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు బలమైన పరాక్రమ గల శాలిగా మీకు తోడుగా నిలబడి జయమును అనుగ్రహించును. నేటి ధ్యానమునకై అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. నేటి వేద పట్టణము ఉదయము ఇర్మియా గ్రంథము 15, 16, 17 అధ్యాయము. సాయంత్రము తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.